బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి యొక్క గొప్ప యోధుడు సైరా ఉయ్యలవాడ నరసింహారెడ్డి యొక్క కుడి భుజం ఒడ్డే ఓబన్న గారి యొక్క 219వ జయంతి సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒడ్డెర సోదరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మిత్రులారా, సింహాలు చరిత్ర రాయలేనప్పుడు నక్కలు చరిత్ర రాసి ఇదే గొప్ప చరిత్ర అని చెప్పుకుంటాయి. కానీ కాలక్రమంలో సింహాల యొక్క చరిత్ర బయటపడ్డప్పుడు నక్కలు పరిగెత్తడం సహజం. కాబట్టి స్వతంత్ర పోరాటంలో, సమసమాజ నిర్మాణంలో ఎందరో మహానుభావులు, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వీరయోధులు కాలగర్భంలో కలిపినటువంటి సందర్భం. ఆ కాలక్రమంలో మన ప్రాంతానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నంద్యాల, నెల్లూరు, నొస్సం గ్రామానికి చెందినటువంటి ఒక పోరాట గెరిలా యోధుడు ఒడ్డే ఓబన్న గారు జన్మించడం నిజంగా చరిత్ర సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి సందర్భం. ఆయన అప్పుడే సమసమాజ నిర్మాణం కోసం ఒక గెరిల్లా పోరాటం నల్లమల్ల అడవిలో ఉండి తమ యొక్క హక్కుల కోసం, తమ యొక్క వాక్ స్వతంత్రం కోసం, భావ ప్రకటన కోసం అందరినీ ఏకం చేసి దాదాపు 5,000 సైన్యాన్ని, సంచార జాతులను ఒక్క దగ్గరికి తీసుకొచ్చి బ్రిటిష్ వారి మీద పోరాటం చేసి బ్రిటిష్ వారినే గడగడలాడించినటువంటి గొప్ప పోరాట యోధుడుగా ఒడ్డే ఓబన్న చెప్పుకోవచ్చు. మిత్రులారా, ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో కేవలం కష్టాన్ని నమ్ముకొని మరియు కన్నీళ్లను నమ్ముకొని, బాధలు నమ్ముకొని బతుకు నిలుస్తున్నటువంటి ఒడ్డ సోదరులు మనం చూస్తున్నాం. వాళ్ళు విద్యకు, వైద్యానికి, ఈ సమాజానికి దూరంగా ఉండి వారి యొక్క బతికేటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నాం. కాబట్టి భవిష్యత్తులో తప్పనిసరిగా ఆ ఒడ్డ ఓబన్న ఆశయాలకు అనుగుణంగా వారు అందరూ ఏకమై వారి యొక్క హక్కులను, వారి యొక్క సమాజంలో వారి యొక్క ఉన్నతిని, వారి గౌరవాలను అందిపుచ్చుకోవాలంటే తప్పనిసరిగా ఊరికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు విద్యకు దగ్గర కావాలి, విద్యకు దగ్గర కావాలి. తప్పనిసరిగా ఎందరో మహానుభావులు అన్నారు, తన చరిత్రను తాను లిఖించుకోవాలంటే తప్పనిసరిగా విద్యావంతుడై ఉండాలి, విద్యా ప్రాతిపదిగా ఉండాలనేటువంటి యొక్క విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా సమసమాజాన్ని, సమానత్వాన్ని ఆ ఒడ్డే ఓబన్న ఆ వడ్డెర ఓబన్న జయంతి ఉత్సవాలకు వచ్చినటువంటి పెద్దలు, గౌరవనీయులు గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి గారికి, అదేవిధంగా మార్కెట్ కమిటీ ఎంసీ చైర్మన్ వెల్షెట్ శివన్న గారికి, అదేవిధంగా యాదవ్ సంఘం చైర్మన్ వీరన్న యాదవ్ గారికి, అదేవిధంగా గంపల శ్రీనివాస యాదవ్ గారికి, నాతోటి వచ్చిన మిత్రులకు, మా వడ్డెర సంఘం నాయకులకు, వచ్చినట్టుగా చాలా అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా వడ్డెర ఓబన్న జయంతి చాలా ఉత్సాహంగా మేము వేడుకలు చేసుకుంటున్నాము. అదేవిధంగా మా ఒడ్డెర ఓబన్న ఆ రోజు బ్రిటిష్ కాలంలో ఎదిరించి కొట్లాడిన వ్యక్తి మా వడ్డెర ఓబన్న. అదేవిధంగా మా వడ్డెర ఓబన్న మన చాకల ఐలమ్మతోటి కానీ, సదర్ పాపన్న గౌడ్ గారితో కానీ వీళ్ళందరితో ఏకమై చేసి బ్రిటిష్ వాళ్ళను ఎదిరించి కొట్లాడి ఇక్కడ పరిపాలన చేస్తుంటే వాళ్ళను తరిమి కొట్టి పంపించిన యోధుడు మా వడ్డెర ఓబన్న. ఈరోజు మీ యొక్క పండుగ విధంలాగా చేసుకుంటున్నాము. అదేవిధంగా మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ మొట్టమొదటిసారి మాకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపించినందుకు కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. ఇంతకుముందు తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారిని మమ్మల్ని ఏ రోజు కూడా మా వడ్డెర సంఘాన్ని గుర్తించలేదు. మేము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
మంత్రివారులు పొన్న ప్రభాకర్ అన్న గారికి, బీసీ మినిస్టర్ పొన్న ప్రభాకర్ గారికి ఈ దృష్టికి తీసుకెళ్ళాము. అదేవిధంగా సారు మమ్మల్ని గుర్తించి సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలియజేయడంతో మేము తప్పకుండా మన ప్రభుత్వం గుర్తిస్తుంది, మీరు అందరిది అన్ని కుల సంఘాలతో పాటు మీ సంఘం కూడా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఈ రోజున ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ఒక పండుగ విధంగా మమ్మల్ని చేసుకోమని తరడం జరిగింది. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి, బీసీ మంత్రి వాళ్ళు పొన్న ప్రభాకర్ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సార్ దయచేసి ఈ రోజున మేము పండుగ చేసుకుంటున్నామంటే మమ్మల్ని కూడా మిమ్మల్ని ఇంకా గుర్తించి మమ్మల్ని విద్య పరంగాను మాకు రాజకీయ పరంగాను ఇంకా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్క ఆశయాన్ని కూడా మమ్మల్ని గుర్తించాలి సార్. దయచేసి మమ్మల్ని కూడా మీరు ఒక ముందడుగు చేపించాడు ఉండాలి అని దయచేసి కోరుకుంటున్నాం. మనం సూచికగా మనం చెప్పాం. అందుకే మిత్రులారా, అయితే ఈ క్రమం లోపల 1846 సంవత్సరం లోపల యుద్ధం జరిగింది బ్రిటిష్ సైన్యానికి, తర్వాత ఇక్కడ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యానికి. దానిలో కమాండర్గా మన వడ్డే ఓబన్న ఉన్నాడు. వడ్డే ఓబన్న మంచి మిత్రుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి. ఆ పోరాటం లోపల మరి అమరుడైన కేవలం చిన్న వయసు లోపలనే 39 సంవత్సరాల వయసు లోపలనే మరి ఇక్కడ అమరుడు కావడం జరిగింది. అందుకే మిత్రులారా, ఇలా వడ్డరలు అప్పుడు పరిపాలించింది, రాజ్యాన్ని పరిపాలించింది రాజులు వాళ్ళు. అటువంటి రాజుల చరిత్ర ఉన్న ఈ వడ్డరలు వల్ల ఏది శ్రమజీవులుగా మారి మరి ఇలా ఎక్కడో ఒక దేశమంతా కూడా ఎక్కడో ఒక చోట ఉండే అంటే కష్టం చేసి బతుకునే పరిస్థితి ఉన్నది. ఆకలితో అలమటిస్తున్న పరిస్థితి ఉన్నది. అందుకే ప్రభుత్వం గత సంవత్సరం కూడా ఏపీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది గుర్తించి మరి ప్రతి సంవత్సరం కూడా అధికారికంగా వడ్డే ఓబన్న యొక్క జయంతి వేడుకలు నిర్వహిస్తున్నది. ఆ విధంగా మరి ఈ వడ్డే ఓబన్న చరిత్రను మన తెలంగాణ పాఠ్య పుస్తకాల్లో కూడా మరి ప్రచురించాలని, ఈ వడ్డే ఓబన్న జీవిత చరిత్రను ప్రతి ఒక్కరు కూడా ఒక వడ్డరే కాకుండా ప్రతి కూడా బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ ప్రతి ఒక్కరు కూడా చదివి ఆయన బాటలో నడవాలని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకోవాలని గుర్తు చేశారు. అమరహే వడ్డే ఓబన్న, జోహార్ వడ్డే ఓబన్న. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ప్రతిఘటించిన తొలి స్వాతంత్ర సమరయోధుడు. అదేవిధంగా మన సైరా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైనిక అధ్యక్షుడు, కమాండర్, మంచి స్నేహితుడు, గెరిల్లా యోధుడు. అదేవిధంగా రేనాటి పోరాట యోధుడు, అంటే రాయలసీమ ప్రాంతానికి చెందిన బిడ్డ. నెల్లూరు అంటే కర్నూలు ఈ ప్రాంతం అంతా కూడా రేనాటి ప్రాంతం. నంద్యాల జిల్లాలోని సంజమరడ గ్రామం లోపల నొస్సాం అనే ఒక చిన్న మారుమూల గ్రామం లోపల 1807 సంవత్సరం లోపల జనవరి 11వ తేదీన జన్మించడం జరిగింది. వీరి తల్లిదండ్రులు వడ్డే సుబ్బమ్మ తల్లి, వడ్డే సుబ్బయ్య తండ్రి. స్వతహాగా ఎప్పటి నుండో వాళ్ళ వంశం మొత్తం కూడా ఒక విలేజ్ గార్డ్గా, అంటే మనం ఇప్పుడు అనుకున్నట్టుగా తలారిగా, అంటే గ్రామ రక్షకుడిగా పనిచేసేవాడు. వాళ్ళ తండ్రికి ఆ గ్రామం కానీ, ఆ మండలం కానీ, ఆ జిల్లా లోపల ఉన్న భూమికి సంబంధించిన విషయాల లోపల, అదేవిధంగా ఆ గ్రామానికి సంబంధించిన భౌగోళిక నైసర్గిక స్వరూపాలు కూడా పట్ల బాగా అపారమైన అనుభవం ఉన్నది. ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచే ఈ వడ్డే ఓబన్న పరిశీలించేవాడు. చాలా నేర్పు సంపాదించేవాడు, నైపుణ్యం సంపాదించేవాడు. అయితే ఆ ఏరియా లోపల బ్రిటిష్ సామ్రాజ్యం ఉన్నప్పుడు, బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేస్తున్నప్పుడు వీళ్లకు వంశపారంపర్యంగా వాళ్ళకు గ్రామ రక్షక జీతం వచ్చేది, నెలకు జీతం వచ్చేది. అయితే ఈ జీతాన్ని మొట్టమొదటిసారిగా బ్రిటిష్ సామ్రాజ్యం అనేది, బ్రిటిష్ పాలకులు, అధికారులు రద్దు చేసింది. అదేవిధంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనేవాడు అక్కడ పరిపాలించేవాడు. వాళ్ళకు ఎప్పటి నుంచో వాళ్ళ వంశీయులకు అందరికీ కూడా భరణాలు ఇచ్చేవి. ఆ భరణ వ్యవస్థ కూడా రద్దు చేసింది బ్రిటిష్ పాలకులు. అదేవిధంగా అప్పుడు ప్రాంతం లోపల శాశ్వత భూమి శిస్తు ఉండేది. పంటలు పండినా, కరువు కాటకాలు వచ్చినా, పండగపైన శిస్తు కట్టేది. వీటి
దీనికి వ్యతిరేకంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి దాని సైన్యానికి కమాండర్గా ఉన్న మన వడ్డే ఓబన్న ముందుకు వచ్చి 1 సంవత్సరం పాటు పోరాటం చేశారు. స్నేహానికి మంచి పేరు, స్నేహానికి ప్రతీక మన వడ్డే ఓబన్న. నిజంగా అప్పుడు ఏ విధంగానైతే మనకు అంటే సర్వాయి పాపన్న బహుజన సైన్యాన్ని ఏర్పాటు చేసిండో, ఆ తర్వాత మరి ఇప్పుడు సంచార జాతి ప్రజా సైన్యాన్ని ఏర్పాటు చేసిన మొదటి వీరుడు అంటే ఓబన్న. అంటే ఎరకల, కోయలు, అదేవిధంగా చుంచులు, అదేవిధంగా వడ్డెరలు, ఈ సంచార జాతితో ఒక ప్రజా సైన్యాన్ని, గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేసి అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన మహనీయుడు మన వడ్డే ఓబన్న. అయితే ఈ వడ్డే ఓబన్న ఇవాళ మనం ప్రతి గ్రామం లోపల చెరువులు ఉన్నాయి అంటే, ప్రతి గ్రామం లోపల మంచినీళ్ళ బావి ఉన్నది అంటే, అదేవిధంగా భవనాలు ఇలా ప్రతి అంటే స్కూల్ కానీ పాఠశాల కానీ అదేవిధంగా అసెంబ్లీ కానీ వీటన్నిటి కూడా మరి ఆ బిల్డింగ్లు ఉన్నాయి అంటే వాటి వెనుక శ్రమజీవుల సౌందర్యం అక్కడ మనకు కనిపిస్తుంది. ఇవాళ ఈరోజు కూడా ఇన్ని భవనాలు ఉన్నాయి అంటే, అప్పుడు రాజుల కోటలు కూడా ఉన్నాయి అంటే అవన్నీ కూడా. ఈ సందర్భంగా ఈ హుస్నాబాద్ నియోజకవర్గ వడ్డెర్లందరికీ ఈరోజు మాకు ఒక వడ్డెర పండుగ. వడ్డెర ఓబన్న 219వ జయంతిలో మేము అందరం ఈ హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎంతమంది వడ్డెరలు ఉన్నారో, అమ్మలకు కానీ, అక్కలకు కానీ, గండ కొట్టే వాళ్ళకు కానీ, మట్టి పని చేసే వాళ్ళకు కానీ, క్లీనర్లకు కానీ, డ్రైవర్లకు కానీ, ఇంట్లో పాచి పని చేసే అమ్మలకు, అక్కలకు, జాబులు చేసే వాళ్లకు, ప్రైవేట్ జాబులు చేసే వాళ్లకు ఈరోజు మా అందరికీ ఒక కృషి వడ్డెర ఓబన్న జయంతి రోజు మేము ఒక పండుగ జరుపుకుంటున్నాము. అదేవిధంగా మా రాష్ట్ర నాయకులు కానీ, జాతీయ నాయకులు కానీ, జిల్లా అధ్యక్షులు కానీ, మండల అధ్యక్షులకు కానీ, విలేజీ అధ్యక్షులకు కానీ, పెద్ద మనుషులకు కానీ, ఇతర పెద్ద మనుషులు మాకు సహకరించిన వాళ్ళకు కానీ, ఈ కాన్స్టిట్యూషన్లో ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కానీ ప్రతి ఒక్కరికి నా ఉదయపూర్వంగా నమస్కారాలు తెలియపరుస్తున్నారు. ఈరోజు మా అందరికీ కృషి చేసే మా వడ్డెర ఓబన్న పోరాటాన్ని అప్పుడు ఎంత పోరాటం చేసి జయించిండో మమ్మల్ని అందరినీ ఈ విధంగా కాపాడి ఈరోజు మాకు ఒక పండుగ లెక్క మేము భావించి వడ్డెర ఓబన్న జయంతిని జరుపుకుంటున్నందుకు మా కులస్తులకు, మాకు అందరికీ కృషి చేస్తూ మాకు అందరికీ చాలా సంతోషంగా మేము అందరం కూడా ప్రతి సంవత్సరము ఇదే వడ్డెర ఓబన్న జయంతి ఇంకా ముందుగా వచ్చే సంవత్సరంలోగా మహిళలు కూడా వాళ్ళని పాల్గొనాలని, కొందరికి తెలియని వాళ్ళు సుత తెలుసుకోవాలని మీడియా ద్వారా, పేపర్ ద్వారా, సెల్లుల ద్వారా, మెసేజ్ల ద్వారా అందరూ ఒక్కసారి చూసి గుర్తించి ఎవరెవరికో పార్టీలో పోతాను, ఎవరెవరికో మీటింగ్లో పోతాను, అలా కాకుండా మన కులాన్ని ముందుకు వచ్చే కొరకు, ముందు చేసే కొరకు, ముందు అడిగేసే కొరకు అందరూ వచ్చే సంవత్సరంలోగా పాల్గొనాలని నేను వేడుకుంటున్నాను. నా పేరు వల్లెపు యాదగిరి, ఎలకతుర్తి వడ్డెర సంఘం మండల అధ్యక్షుడి. జై వడ్డెర! వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. తిరుపతి నాయకు ఉండవా అక్కడ? తిరుపతి ఇక్కడ ఉండు. మా యొక్క మన వడ్డెర సంఘం నాయకులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మనం మన వడ్డెర ఓబన్న ఉయ్యాలవాడి నరసింహారెడ్డి గారి యొక్క సైన్యాధ్యక్షునిగా పనిచేసినప్పుడు బ్రిటిష్ వారు ఆ యొక్క పాలెగాళ్ళు వీళ్ళంతా మన నరసింహారెడ్డి వీళ్ళంతా పాలెగాళ్ళ వాళ్ళకు ఉండేవాళ్ళు. ఈ పాలెగాళ్ళందరి మీదకి వాళ్ళు దౌర్జన్యం చేసి వాళ్ళ దగ్గర నుంచి ఉన్న వాళ్ళ యొక్క ధనాన్ని కానీ, వాళ్ళ యొక్క అధికారాన్ని కానీ వీళ్ళు పుంజుకునే ప్రయత్నం చేసినప్పుడు మన వడ్డే ఓబన్న ఇతని మన నరసింహారెడ్డి యొక్క సైన్యాధ్యక్షుగా ఉండి విరోచితంగా పోరాడినాడు. కాబట్టి ఇది ఒక తొలి స్వతంత్రం సంగ్రామం. కానీ దీన్ని మనం చరిత్ర ఎవరం తెలుసుకోలేకపోయినాం. మన వడ్డెర కులస్తున్నాము, మనకు చెప్పేవారు ఇవ్వలేరు, మనకు దీన్ని తెలుసుకోలేకపోయినాం. ఇంత గొప్ప చరిత్ర ఉన్నది మన వడ్డెరలకు. అదేవిధంగా రాను రాను మన వడ్డెర కులస్తులు లేనిది మన దేశంలో ఎలాంటి నిర్మాణం లేదు. ప్రతిదానికి మనమే పునాది.
రాయి వేయాలన్నా, బిల్డింగ్ కంకర కొట్టాలన్నా, ఏ చేయాలన్నా, మట్టి వర్క్ చేయాలన్నా కూడా మెయిన్ ప్రాధాన్యం ప్రతి నిర్మాణానికి మన వడ్డెర కులస్తులు లేనిది ఏ నిర్మాణం జరగలేదు ఇంతవరకు. ఇప్పుడు కొద్ది మిషన్లు వచ్చి మన ప్రాధాన్యత అనేది నిర్మాణంలో తగ్గింది, కానీ మన పూర్తిగా తగ్గలేదు. ఖచ్చితంగా మనం లేనిది ఎలాంటి నిర్మాణం లేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వాలు కూడా మా యొక్క వడ్డెరలను శ్రమజీవులుగా కాకుండా వీళ్ళు కూడా అధికారాన్ని కూడా వీళ్ళు అర్హులే అనే విధంగా ఆలోచించి మా యొక్క వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అని చెప్పి మాకు ఒక హామీ ఇచ్చినారు. కాబట్టి కాకపోతే మా కులంలో ఐక్యత లేక కొట్లాడే అంత లేక మేము పిచ్చలేగా అయినాం తప్ప మేము ఒక విధంగా మనందరం కూడా ఐక్యంగా ఉండి ఒకటే సంఘం ఏర్పాటు చేసుకుని ఒక్క సంఘం కింద అందరం పని చేసుకుంటూ వెళ్తే ప్రభుత్వాలు కూడా మనల్ని గుర్తిస్తాయి. మనం 10 సంఘాలు పెట్టుకుంటే ఎవరిని గుర్తించాలి ఏందనే ఉద్దేశంతో ప్రభుత్వం దగ్గర ఉంది. కాబట్టి మనం కూడా అందరం కలిసి ఒకటే సంఘం కిందకి వచ్చి ఒకటే సంఘం తరఫున మనందరం పోట్లాడితే ప్రభుత్వాలు అనేది గుర్తిస్తే మనకు కావాల్సింది మనం కులాల పరంగా మన కులానికి ఏది కావాలో వాళ్ళు కూడా ప్రభుత్వం కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మనందరము ఎక్కడైనా మన ముందు తరాలు వాళ్ళు బతకడానికే వాళ్ళ పుట్టిన పిల్లలు తిండి పెట్టడానికే వాళ్ళు ఇబ్బంది పడారు. తరానికి మార్పు చెందినాం. ఈ తరానికి మనం మన తల్లిదండ్రులు మనల్ని చదివించినారు, మనం కూడా రోడ్ ఎక్కినాం, ఎంతో కొంత మనం తెలుసుకున్నాం. ఈరోజు ప్రజాప్రతినిధిగా కూడా మనం ఉన్నాం సమాజంలో. కాబట్టి దయచేసి మన కులాన్ని గురించి ఇక్కడి నుంచి అందరం మనం ఆలోచించి మన కులానికి మన ఒక్క స్వార్థం చూసుకోకుండా ముందు తరాలకైనా మనకంటే ముందు తరాలు మనకు ఎంతో కొంత ఇచ్చారు. మన తర్వాత తరానికి మనం పూర్తిగా మనమంటే ఇది అనే సమాజంలో గుర్తింపు తీసుకునే విధంగా మనందరం ప్రయత్నించాలని చెప్పి దీనికి వచ్చిన మన కుల సంఘం అందరికీ నమస్కరించి తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఉన్న వాళ్ళకు చదువుల రిజర్వేషన్, వాళ్ళ చదివిన స్థాయిని బట్టి ఉద్యోగ రిజర్వేషన్ లేదు, వాళ్ళు చేస్తున్న వృత్తిని బట్టి తన ఫైనాన్స్ బ్యాంకుల నుండి తన సబ్సిడీలు ఇవన్నీ ఇవ్వాలని రాజ్యాంగంలో ఉన్నది. కాకపోతే ఎక్కువ తెలియకనో తెలిసో అన్నీ జరుగుతానే కావచ్చు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా గుర్తింపు చేసేదాన్ని ఎంకైనా చెప్పింది. గుర్తింపు చేసుడే కాదు, ఏం చేసుకోగలగచ్చు. మొత్తం హుస్నాబాద్లో 7,500 ఇళ్ళు ఉన్నాయంటే అందులో మీ ప్రధాన మీ భూమిక పునాదురాలు ఉన్నాయి. మీరు చేసిన కష్టం ఇది రైతు రూపంలో ఇట్లా మీరు చేసే వృత్తి చాలా గొప్పదైన వృత్తి. మీరు కంకర కానీ, రోడ్లు పోసుడు కానీ, బిల్డింగ్లు కట్టుడు కానీ, ఇలా స్లాబులు పోసుడు కానీ ప్రతి రంగంలో ఉన్నారు. అంటే ఈ రంగం వాళ్ళు ఈ రంగం ఉంటారు. చిన్న వాళ్ళందరూ చదివేది వీళ్ళు కానీ, కాస్తురుకోలు కానీ, లేదు గంగద్రోలు కానీ, లేకపోతే జంగాలు కానీ, వీళ్ళంతా సంచార జాతులుగా ఉండేటువంటి పరిస్థితి ఉన్నదని వీరన్న చెప్పిండు. వాళ్ళందరూ కూడా కొద్దిగా మనమంతా సామాజిక బాధ్యతలుగా గుర్తించి వీళ్ళందరినీ జనచైతన్యం తీసుకొచ్చి ఏ వయసు వాళ్ళకి ఏం కావాలి అనేటువంటిది మనం గుర్తించి ప్రభుత్వం ద్వారా చేసే కార్యక్రమం చేస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తూ మీ అందరికీ వడ్డెరావు ఓబన్న జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన త్యాగాలకు గుర్తుగా ఇలా మనం చేస్తున్నాం. ఆనాడు రాజ్యాలు యుద్ధాలు, ఈనాడు చైతన్యం రాజ్యాంగాన్ని ఉపయోగించుకోవచ్చు. ఓటును ఎట్లా వేయాలి, ఓటు హక్కు అనేది ఆ యుద్ధం కన్నా పెద్దది. అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికి ఓటు హక్కు ఇచ్చాడు. మోడీకి, ద్రౌపది ముర్ముకి ఒకటే, మనకొకటే. కాబట్టి ఓటును ఎట్లా వినియోగించుకోవాలి, చైతన్యానికి ఎట్లా వాడాలి, ఓటు కరెక్ట్ చేస్తే ఆయన యుద్ధంలో మనం ఆయన సహకరించాలన్నా అన్నాడు బతికి మనం. కాబట్టి మరి ఓటును ఎట్లా వేసుకోవాలి, ఎలాంటి వ్యక్తులకు ఓటు వేయాలి అనేటువంటి చైతన్యం ఇవన్నీ చేసి మంచి ప్రభుత్వాలను తీసుకొచ్చి నేను కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమట్లేదు, లేదు వేరే వాళ్ళకి వద్దట్లేదు. కాకపోతే చైతన్యం కావాలంటారు. చైతన్యం చేసుకొని మనమంతా ఒక బలమైన భారత రాజ్యాంగవాదులుగా, బలమైన పౌరులుగా దేశంలో కేంద్ర ప్రభుత్వం మనందరికీ వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. దాని గురించి ఇప్పుడు నేను డీటెయిల్గా చెప్పదలుచుకోలేదు. మనం చైతన్యంలో వర్క్షాప్లో మాట్లాడుకుంటాం. రోడ్ల మీద మనం నిలబడి మాట్లాడుకుంటే 5 నిమిషాలు అయ్యేది కాదు. వాళ్ళు వీరాలు అంటుంది చాలా చెప్తారు. అది మీ దృష్టికి తీసుకొస్తూ సెలవు తీసుకుంటున్నా. మీ అందరికీ నమస్కారాలు తెలుస్తాను. జీవితంలో, పోరాటంలో, మరణంలో కూడా ఉయ్యాల నరసింహారెడ్డితో కలిసి పనిచేసిన వ్యక్తి, మంచి స్నేహితుడు. అదేవిధంగా 1857 సిపాయిల తిరుగుబాటు ముందే, ఒక 15 సంవత్సరాల ముందే బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసి అమరుడు తొలి స్వాతంత్ర సమరయోధుడు. అదేవిధంగా 2
1919వ జయంతి సందర్భంగా మన సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ మాట్లాడవచ్చు. నమస్కారం అందరికీ. ఇవాళ విశ్రామ కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో ఉద్యోగ ఓబన్న 219వ పుట్టినరోజు సందర్భంగా మనం సమావేశంలో ఉన్న మన వెంకటేష్ కానీ యాదగిరి అన్న కానీ ఇంకా ఈ సంఘ నాయకులు అందరూ పేరు ఈయనన్న మన శివన్న శ్రీనివాస్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మీ అందరికీ మనస్ఫూర్తిగా ఓబన్న జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ 219 సంవత్సరాల క్రితమే అంటే ఇంగ్లీష్ వాళ్ళు 200 సంవత్సరాలు మన భారతదేశాన్ని పరిపాలించినప్పుడు ఐక్యంగా లేక ఈ దేశం ఒక 500-600 దేశాలుగా ఉండేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఒకడ ఒడ్ర ఓపన్న, ఒకడ తుర్రబాజ్ ఖాన్, ఒకడ సర్వాయి పాపన్న, ఒకడ అన్నమదాస్, ఒకడ పండుగ సాయన్న, ఇట్లా ఒకడ భగత్ సింగ్, ఒకడ రామ్జీ గోండు, ఒకడ కొమరం భీం, ఇట్లంతా వీరులు వీళ్ళంతా కులాల వారీగా చూసినా ఆర్థికంగా అప్పుడు పెద్దగా లేకుండా శారీరకంగా బలం నుండి అత్యంత మిక్కిలి ధైర్యవంతులై ఉండి త్యాగాలు చేశారు. ఈ దేశంలో 100,000 గుళ్ళు ఉన్నాయంటే తక్షశిల, పాటలీపుత్రం, హంపి, విజయనగరం ఇలాంటి శిల్ప సంపద ఉన్నదంటే కేవలం ఒడ్ర వాళ్ళ త్యాగాలతోనే అయింది. అంటే దేశంలో ఎంతోమంది త్యాగాలు చేశారు. జలకర్బాయి, లక్ష్మీబాయి మోసాలు చేసి వీళ్ళందరినీ ఇంగ్లీష్ వాళ్ళు చంపిర్రు. అయినా వాళ్ళ త్యాగాలు ఎప్పుడు మర్చిపోలేము. ఇయ్యాల వారి నరసింహారెడ్డి గారి సైన్యం ఆయన కూడా మోసంతో చంపబడ్డాడు. ఆయన చాలా పెద్ద వీరుడు. ఇప్పుడు మన వీరన్న చెప్పినట్టు నెల్లూరు ఆ ప్రాంతంలో రేలవాడ అనేటువంటి ఒక ప్రాంతం, ఆ తర్వాత అది పాలెగాళ్ళ అనేటువంటి ప్రాంతంగా మారిపోయింది. ఆ ప్రాంతంలో ఈ ఒడ్ర ఓమన ప్రధాన అనుచరుడుగా సైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు. అది ఎన్నో త్యాగాలు చేసాడు. కాబట్టే మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. దేశానికి స్వాతంత్రం వచ్చినాక గొప్ప మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వీళ్ళందరి త్యాగాలను గుర్తు చేసి భారత రాజ్యాంగ నిర్మాణం చేశాడు. భారత రాజ్యాంగ నిర్మాణం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. అందులో మనందరి అస్తిత్వం, మనందరి ఉపాధి, మనందరి చైతన్యం, మనందరి దీంట్లో ఎట్లా బాగుపడాలి, ఎట్లా విద్యాపరంగా ఎట్లా ఎదగాలి అనేటువంటి సంక్షేమ పథకాలు కూడా పెట్టిండు. కాబట్టి భారత రాజ్యాంగాన్ని మనం అంతా తెలుసుకోవాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా తెలుసుకోవాలి. ఇక పుట్టినరోజు నాడు నిద్రపోనదే కాదు, అతనితోనే వీరంగంతో మనం మాట్లాడినాం. ఈ వారం 10 రోజుల ఎక్కడన్నా మనం మొత్తం ఒడ్డెర వాళ్ళందరితో ఒక వర్క్షాప్, ఒక చైతన్య కార్యక్రమం 1 గంట 2 గంటలు వచ్చి హుస్నాబాద్ పట్టణంలో ఒడ్డే ఓబన్న జయంతి 219 సంవత్సరము మరి కార్యక్రమాన్ని ఘనంగా మనం నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు మిత్రుడు కేడం లింగమూర్తి గారు, జేఏసీ నాయకులు మేకల వీరన్న యాదవ్ గారు, తర్వాత బత్తల వెంకటేశ్వర రాష్ట్ర నాయకులు గారు, గంపల సీన్ గారు, తర్వాత ఎల్గదుర్తి మండల యాదగిరి గారు, ప్రెస్ మిత్రులు, కార్యక్రమంలో ఒడ్డెర సోదరులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నిజంగా ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన హక్కుల కోసం మరి మన పేదరిక నిర్మూలన మీద మరి అనగదొక్కే కార్యక్రమాలు చేసిన దానికి మరి ఆ ఓబన్న గారు ఆనాడు వాళ్ళ శక్తి సామర్థ్యాలను నరసింహారెడ్డి గారి మరి సైన్యంలో మరి పోరాడి మన హక్కులు సాధించేంత వరకు మన ఈ పెట్టి చాకిరిని కానీ తర్వాత అన్యాయాలు కానీ ఎదిరించి మన ఒడ్డెర సోదరులకు మరి నిజంగా తెల్లారు లేస్తే తట్టాపార కాదు. మరి మీరంతా ఇప్పుడు చైతన్యవంతులుగా చదువుకొని మీ పిల్లల్ని కూడా చదివి మన కలము కాగితం అనేది కావాలి తప్ప తట్టాపార కాదు అనేది మనం. ఎందుకంటే ఇప్పుడు విద్య అనేది ఎవరి సొత్తు కాదు. చదువుకున్న ప్రతి ఒక్కరికి రాజకీయంగా కానీ ఉద్యోగపరంగా కానీ చదువుకోవాలి, ఆర్థికంగా ఎదగాలి. మనం ఈ సమాజంలో మనం కూడా ఒక రాజకీయంగా ముందుండాలనే ఆలోచనతోటి మరి ఓబన్న గారి ఆశయాలను తీసుకొని మన ప్రతి ఒక్కరం కూడా అన్ని రంగాలలో ముందుండాలని ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
జోహార్ వడ్డే ఓబన్న, జోహార్ వడ్డే ఓబన్న, కొనసాగిద్దాం వడ్డే ఓబన్న ఆశయాలను.